సీఎం సొంత ఇలాకాలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. ప్రైవేటు భవనాల నుండి తరలింపు పేరుతో స్కూల్స్ను మూసివేసి ఎత్తుగడ జరుగుతోంది. ఏకంగా 6 ప్రాథమిక పాఠశాలకు డెడ్లైన్ పెట్టి మరీ ఖాళీ చేయాలంటున్నారు అధికారులు. విద్యా సంవత్సరం మధ్యలో తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రాథమిక పాఠశాలల తరలింపు పేరిట జరుగుతున్న మూసివేత ప్రతిపాదన వివాదాస్పదమవుతోంది. సీఎం సొంత ఇలాకాలో కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్న బడుల్ని వేరే చోటుకి తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల చివరిలోపు ఖాళీ చేసి వేరే స్కూల్స్ లో అడ్జస్ట్ చేయాలని, లేదంటే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలంటున్నారు డీఈఓ. కాగా విద్యా సంవత్సరం మధ్యలో అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడికి వెళ్లాలి అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా ప్రైవేట్ బిల్డింగులు ఖాళీ చేయాలి అనడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లకు దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. నిరుపేద విద్యార్థుల్ని ప్రాథమిక విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని జనం మండిపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మొత్తం 6 ప్రాథమిక పాఠశాలలు ప్రైవేటు బిల్డింగులలో రన్ అవుతున్నాయి. భాషాబౌలి, పరిమళగిరి, మజ్దూర్ నగర్, హనుమాన్పుర, శివశక్తి నగర్ లో 2 ఉర్దూ, 1 తెలుగు స్కూల్స్ కలిపి మొత్తం 500కు పైగా విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. అందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు. వందల మంది పేద విద్యార్థులతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోంది. డెడ్ లైన్ పెట్టి మరీ పాఠశాలల్ని తరలించేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా స్కూల్ తరలిస్తారనడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఒకటే స్కూల్లో 2 కింద తెలుగు మీడియం, పైన ఉర్దూ మీడియం ఉన్నాయి. సుమారు 100 నుంచి 120, 130 మంది పిల్లలు ఉంటారు. అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం ఈ జియో ఇష్యూ చేసి ఆదేశాలు ఇచ్చింది. వెంటనే స్కూల్ బిల్డింగ్లో ఖాళీ చేయాలని. ఒక 11,000 రూపాయలు కట్టడానికి ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, నెలకు అద్దె బిల్డింగ్లు కట్టడానికి చేత కాకపోతే, ఇవి మన జిల్లా నుంచి మన ప్రాతినిధ్యం వహించిన ఈ ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఉన్నపలంగా వేరే చోటికి వెళ్లాలంటూ సర్కారు బడులకు ఆదేశాలు ఇవ్వడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వందల మంది పిల్లల్ని ప్రాథమిక విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో వేల రూపాయల ఫీజు కట్టలేకే ప్రభుత్వ బడులకు పంపిస్తామని, అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే లేకుండా చేస్తే ఎక్కడికి పంపించాలని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్కూల్స్ మూసివేసే కుట్ర జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఈ స్కూల్ ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడన్నా వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు. కుక్కలు ఉంటాయి, అవి ఇవి దూరము. ఈ గేర్ మొత్తం మంచిగా 70 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇది ఇట్లా మీరు జర కొద్దిగా ఇది చేసి ఇక్కడనే పెట్టేస్తే మంచిగా ఉంటుంది అన్నట్లా. లేకుంటే కొత్త బిల్డింగ్ కట్టాలంటే కూడా గేర్ల ఏంటన్నా కొత్త బిల్డింగ్ చేశారు, కానీ దూరం మాత్రం పిల్లలకు తీసుకుపోకూడదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకి. సడన్ ఇట్లా సడన్ ఖాళీ చేయాలంటే చాలా ఇబ్బంది. మొత్తం పిల్లలు ఇది అయిపోతారు కదా సార్, అయిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తరలింపు కాదు, ఖచ్చితంగా క్లోజ్ చేసే ప్రయత్నమని పేరెంట్స్ అంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలో బడుల్ని తరలించాలన్న అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.